నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏడోసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. ₹1.5 కోటి ఇస్తే కేసులో పేరు తొలగిస్తా. సస్పెండెడ్ సిఐ లంచం డిమాండ్. మదనపల్లి అగ్ని ప్రమాద ఘటనపై సీన్ రీకన్స్ట్రక్షన్. గ్రేటర్కు 300 మెట్రో డీలక్స్ బస్సులు నిధులు కేటాయించాలంటూ ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదనలు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మధ్యంతర బడ్జెట్లో పేర్కొన్నట్లుగా 4 అంశాలపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పేదలు, మహిళలు, యువత, రైతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించామన్నారు. కనీసం 50% ఖర్చుతో కూడిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వల్ల 80 కోట్ల మందికి ప్రయోజనం చేకూరిందన్నారు. భారత ఆర్థిక వృద్ధి ఒక అద్భుతమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోని ఆర్థిక వృద్ధి దూసుకుపోతుందన్నారు. దేశ ద్రవ్యోల్బణం స్థిరంగా ప్రస్తుతం 4% ఉందన్నారు. వచ్చే 5 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలతో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం, ఇతర అవకాశాలు సులభతరం చేసేందుకు 5 పథకాలు, ప్యాకేజీలను కేంద్రం ప్రకటించారు. ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం 1.48 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. సాయి వెంకట కిషోర్ అనే సిఐ గతంలో సంగారెడ్డిలో విధులు నిర్వహించారు. ఆ సమయంలో అమీన్పూర్కు చెందిన రియల్టర్ రవి గౌడ్పై స్థిరాస్తికి సంబంధించిన ఓ కేసు నమోదైంది. ఆ కేసులో పేరు తొలగిస్తానని, అందుకు బదులుగా 1.50 కోట్ల రూపాయల డబ్బు లేదంటే అమీన్పూర్లో 2 ఫ్లాట్లను తనకు రాసివ్వాలని సిఐ లంచం డిమాండ్ చేశాడు. దాంతో రవి గౌడ్ 2 నెలల కిందట 10 లక్షల రూపాయలు సిఐ కిషోర్కి ఇచ్చాడు. మిగిలిన 1.40 కోట్ల రూపాయలు తొందరగా ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తుండగా సిఐ కిషోర్కు సంగారెడ్డి సిసిఎస్కు ట్రాన్స్ఫర్ అయింది. అయినప్పటికీ రవి గౌడ్ను సిఐ డబ్బుల కోసం వేధిస్తూనే ఉన్నాడు. సిఐ ఒత్తిడి తట్టుకోలేక అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు సదరు సస్పెండెడ్ సిఐను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన చోట అడిషనల్ ఎస్పీ రాజ్ కుమార్ సీన్ను రీకన్స్ట్రక్షన్ చేశారు. మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 11 మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో సోమవారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక బృందాల తనిఖీలు నిర్వహించాయి. 22A ఫైల్స్ అన్నిటినీ కూడా ప్రత్యేక అధికారులు సీజ్ చేసి తీసుకెళ్లారు. దీంతో అక్రమాలకు పాల్పడిన అధికారుల గుండెల్లో గుబులు నెలకొంది. డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో ముమ్మర విచారణ జరుగుతోంది. మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్లో ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది. నేను కావాలని ఇన్సిడెంట్ అనే చెప్పాను, యాక్సిడెంట్ అని మాట వాళ్ళ. ఎందుకంటే 3 గంటలుగా ఇప్పుడు మొత్తం సీన్ పరిశీలించినాక అది యాక్సిడెంట్గా మాకు ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రాథమిక విచారంలో అది యాక్సిడెంట్ అనిపించట్లేదు. అందుకనే నేను ఫైర్ ఇన్సిడెంట్ అయిందని చెప్తున్నా. రాత్రి ఫైర్ ఇన్సిడెంట్ అవడం, ఆ తర్వాత అక్కడ రాత్రి ఒకటే వాచ్మన్ అంటే విఆర్ఏ ఒక ఆయన ఉన్నాడు, రమణయ్య గారు. ఆయన ఒక్కడే ఉండి ఆయన ఇమీడియట్గా ఆయన రిపోర్టింగ్ ఆఫీసర్కి చెప్పడం, డిప్యూటీ తహసీల్దార్కి చెప్పడం, ఆ డిప్యూటీ తహసీల్దార్ గారు ఆర్డీఓ గారికి ఇన్ఫార్మ్ చేయడం, అదేవిధంగా వారి ద్వారా ఫైర్ సర్వీస్ వాళ్ళకి తెలిసి డిఎఫ్ఓ వాళ్ళు రావటం జరిగింది. అంటే ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఇది. అయితే ఇన్సిడెంట్ తెలిసినాక ఇక్కడికి ప్రస్తుతం అంటే నిన్నటి వరకు పనిచేస్తున్న ఆర్డీఓ హరిప్రసాద్ గారు రావడం జరిగింది. కానీ ఆయన వెంటనే కలెక్టర్ గారికి ఏమీ ఇన్ఫార్మ్ చేయలేదు. ఒకటి. తర్వాత ఫైర్ ఎక్కడైతే వచ్చిందో, ఫైర్ ఇన్సిడెంట్ ఎక్కడైందంటే అది ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ సంబంధించి 22A సెక్షన్ ప్రకారం కొన్ని ల్యాండ్స్ని ఎగ్జామ్షన్ ఇవ్వాల్సినటువంటి ఆ సెక్షన్లో జరిగింది. అంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి క్రూషియల్ క్రిటికల్ సెక్షన్. అది ఆర్డీఓ ఆఫీస్లో చాలా క్రిటికల్ సెక్షన్. అంటే ఎక్కువ అవకతవకలు జరిగే అవకాశం ఉన్నటువంటి సెక్షన్ అది. అంటే పొరపాటు జరిగే అవకాశం ఉన్నది, ఫేవరెటిజం చూసే అవకాశం ఉన్న సెక్షన్లో ఫైర్ ఇన్సిడెంట్ జరగడం ఇది ప్రత్యేకంగా కొంత అనుమానాలకి తావిస్తూ ఉన్నది.
ప్రధానంగా కూడా 25 సబ్జెక్టులకు సంబంధించిన ఫైల్స్, రన్నింగ్ ఫైల్స్ అందులో దగ్ధమైపోయాయి. సో 25 ఫైల్స్ అంటే 25 సబ్జెక్టులు అంటే ఈ 22A డాటెడ్, అసైన్మెంటు, ఎలినేషను, దాంతోపాటు బర్త్ అండ్ డెత్, ఇలా అన్ని రకాల సబ్జెక్టులు 25 రకాల సబ్జెక్టులవి దగ్ధమైనట్టుగా మనకి ఇప్పుడు ప్రాథమికంగా తెలిసింది. ఆ ఫైల్స్ ఏంటివి, ఎలా దగ్ధమయ్యాయి, ఏ రకమైన ఫైల్స్ అనేటివి కూడా డిఆర్ఓ మరియు ఇతర ఆఫీసర్ల ఆధ్వర్యంలో కూడా టీమ్స్ వేయడం జరిగింది. సో అవి కూడా బయటికి తీస్తాము, ఏ ఫైల్స్ వెళ్ళిపోయాయి అనేది కూడా చూస్తాము. అయితే ఇప్పటికీ ఇక్కడ నుంచి బదిలీ అయిపోయిన వాళ్ళ అధికారులు కూడా ఉంచమాట సీసీ ఫుటేజ్ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు అది వెరిఫై చేస్తున్నారు, అవి డీటెయిల్స్ చెప్తారు. మరి ప్రీవియస్ వాళ్ళ అధికారులు వచ్చింది, వాళ్ళు ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ వివరాలు కూడా తర్వాత ఎంక్వైరీలో పూర్తి వివరాలు తెలుస్తాయి. ముందే మాట్లాడడం కరెక్ట్ కాదు, చూస్తాము. గ్రేటర్లో మళ్లీ మెట్రో డీలక్స్ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల రాక ఆలస్యంతో ప్రత్యామ్నాయ చర్యలపై ఆర్టీసీ దృష్టి సారించింది. గ్రేటర్ జోన్ పరిధిలో సెప్టెంబర్ నాటికి 300 మెట్రో డీలక్స్ బస్సులు రోడ్లపైకి తీసుకొచ్చే లక్ష్యంతో ప్రత్యేక నిధులు కేటాయించాలంటూ ప్రభుత్వానికి ఆర్టీసీ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. జూలై నాటికి 100కు పైగా ఎలక్ట్రిక్ బస్సులు గ్రేటర్లో అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్న ఒక్క బస్సు కూడా అందుబాటులోకి రాకపోవడంతో ప్రయాణికుల రద్దీతో సిటీ బస్సులపై ఓవర్లోడ్ పడుతుంది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో సిటీ బస్సులో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో బస్సులు సరిపోవడం లేదంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.